ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథం 66 పుస్తకాలలో మనలను ఆశ్చర్యపరిచే, మనలను ఆలోచింపచేసే ఏదైనా గ్రంథం ఉంది అనంటే అది ప్రకటన గ్రంథం మాత్రమే. ఈ ప్రకటన గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు ఎన్నో తెలియని విషయాలు, ఆత్మీయ ప్రత్యక్షతలు మనకు కనబడతాయి. అందులో ప్రాముఖ్యంగా ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలోనికి మనం వెళితే అక్కడ అపొస్తలుడైన యోహాను పరలోకములో 7 ముద్రలున్న గ్రంథాన్ని చూసి ఏడుస్తూ ఉన్నప్పుడు పెద్దలలో ఒకరు వచ్చి ఏమంటారు అంటే, ఇదిగో యూదా గోత్రపు సింహము జయము పొందెను, ఆయన గ్రంథము విప్పగలడు అంటాడు. వినడానికి ఎంత గంభీరంగా ఉంది కదా. సింహము అంటే శక్తి, పరాక్రమము, భయంకరమైన గర్జన. ఆ మాట వినగానే యోహాను కూడా పరలోక సింహాసనం వైపు ఒక పరాక్రమశాలి అయిన సింహాన్ని చూద్దామని ఆశగా తిరిగి చూశాడు. కానీ విచిత్రం ఏమిటి అనంటే అక్కడ యోహానుకు కనిపించింది సింహము కాదు, వధింపబడినట్లు ఒక గొర్రె పిల్ల ఉంది. ఇక్కడే మనకు ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. పెద్దలేమో సింహము జయించింది అన్నారు, తీరా చూస్తే అక్కడేమో గొర్రె పిల్ల నిలవబడి ఉంది. సింహము వేరు, గొర్రెపిల్ల వేరు కదా. ఒకదానికి ఒకటి అసలు సంబంధమే లేదు. మరి దేవుడు యోహానుకు సింహాన్ని చూపిస్తానని చెప్పి గొర్రెపిల్లని ఎందుకు చూపించాడు? అసలు యేసుక్రీస్తు సింహమా లేక గొర్రెపిల్లనా? వాస్తవానికి పాపాన్ని, మరణాన్ని జయించింది గొర్రెపిల్ల అయిన యేసు ప్రభుల వారే. ఆయనను సింహమని ఎందుకు పిలిచారు? ఈ లోతైన ఆత్మీయ మర్మాన్ని ఈరోజు మనము వాక్యం ద్వారా తెలుసుకుందాం. సాధారణంగా అందరూ యేసుక్రీస్తు శాంతమూర్తి అని, ఆయన సిలువలో మౌనంగా ప్రాణం పెట్టారని మాత్రమే వింటారు. కానీ ఆయన సిలువలో ప్రాణం పెడుతూనే ఒక భయంకరమైన పోరాటం చేశారు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనాన్ని మనకు గమనిస్తే, ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టుకొని పోయి బహిరంగంగా వేడుకకు కనపరిచెను. ఈ లేఖనాన్ని బట్టి మీకేమైనా అర్థమైందా? బాహ్యంగా చూస్తే అక్కడ యేసుప్రభుల వారు శాంతంగా ప్రాణము పెట్టినట్టు కనపడుతుంది. అసలు దేవుడు ఇక్కడ ఒక కంటికి కనపడని మహాపోరాటాన్ని గురించి వివరిస్తున్నాడు. యేసుక్రీస్తు గొర్రెపిల్లల రక్తాన్ని కార్చుతూ ఆ క్షణములోనే ఆత్మీయ లోకములో సాతాను సామ్రాజ్యంపై ఆయన సింహగర్జన చేశాడు. శత్రువు అనుకున్నాడు యేసును సిలువ వేసి చంపేస్తామని. కానీ యేసు ఆ సిలువ మరణమనే పోరాటం ద్వారానే సాతాను యొక్క మరణ బలమును, వాడి శక్తులను, లోక పాలకుల ఆయుధాలను పూర్తిగా లాగివేసుకొని వారిని నిరాయుధులుగా చేశారు. ఒక సింహము తన శత్రువులను వేటాడి వారిపై విజయము సాధించి ఎలా జయోత్సవంతో నడుస్తుందో, యేసుక్రీస్తు శిలువపై గొర్రెల ప్రాణము పెడుతూనే ఆత్మీయ పోరాటంలో సింహము లాంటి మహా విజయాన్ని సాధించారు. ఈ వాక్యాన్ని, ఈ సత్యాన్ని మరింత స్థిరపరుస్తూ దేవుడు మనకు ఇంకొక అద్భుతమైన లేఖనాన్ని చూపిస్తూ ఉన్నాడు. అదే హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలను మనం గమనిస్తే, మరణము యొక్క బలం గలవానిని అనగా అపవాది మరణం ద్వారా నశింపచేయుటకు ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను. చూసారా, కొలస్సీ రాసిన పత్రికలో చెప్పబడిన ఆ మహా పోరాటాన్ని ఈ లేఖనం మరింత బలంగా రుజువు చేస్తుంది. యేసుక్రీస్తు తన మరణమనే ఆయుధముతోనే సాతానును పూర్తిగా నశింపచేశాడు. అందుకే వినడానికి ఆయన సింహము, కానీ ఆ విజయము వెనక ఉన్న త్యాగము గొర్రెపిల్ల. ఈ అద్భుతమైన మర్మము నుండి మన జీవితాలు నేర్చుకోవాల్సిన దైవికమైన పాఠమేమిటో తెలుసా? దేవుడు కేవలము ఆకాశమందు కూర్చొని ఆజ్ఞలనిచ్చేవాడు కాదు. మీ పాప విముక్తి కోసము, మీ రక్షణ కోసము, మిమ్మల్ని సాతాను బంధకాల నుండి విడిపించడం కోసము ఆయన శిలువపై ఎంతో భయంకరమైన పోరాటము చేశాడు.
మీ శాపాన్ని కొట్టివేయడానికి తన ప్రాణాన్నే బలిగా ఇచ్చాడు. ఈరోజు మీ జీవితంలో ఎలాంటి కష్టాలు, సాతాను శోధనలు మిమ్మల్ని భయపెడుతున్నా ఒకటి గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని కాపాడుతున్న దేవుడు సామాన్యుడు కాదు. ఆయన యూదా గోత్రపు సింహము. ఆయన మీకోసం అపవాదిని ఇప్పటికే నిరాయుధుడిగా చేశాడు. కాబట్టి మీ పోరాటంలో మీరు ఒంటరి కాదు. గొర్రెపిల్ల వంటి ప్రేమతో మిమ్మల్ని ఆదరించే దేవుడు సింహము వంటి అధికారముతో మీ పక్షమున నిలబడి శత్రువుపై మీకు విజయాన్ని ఇస్తాడు. ఈ గొప్ప నిశ్చయతతో మన ఆత్మీయత జీవితంలో ముందుకు సాగుదాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.